చీకటి లేచిన వేళ. ఒక చీకటి లోకం. లోతుల్లో ఎక్కడో ఒక పురాతన శక్తి మేల్కొంటోంది. నైజార్, ఛాయా రాజు. జైన్ తన శక్తులను మేల్కొల్పాడు. కాని నా నిజమైన చీకటి ఇంకా చూడలేదు. ఆకాశంలో మేఘాలు గురుమంటున్నాయి. ఛాయా సైనికులు భూమి మీద లేచిపోతున్నారు. ఇంకోవైపు జైన్ తన శక్తులకు సాధన చేస్తున్నాడు. అగ్ని, నీరు, గాలి, భూమి. కాని అతని ఛాయ వింతగా ప్రవర్తిస్తోంది. జైన్ ఛాయ. జైన్. అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఒక అర్ధరాత్రి శబ్దం. నల్లటి బాణం జైన్ వైపు వస్తుంది. అతను తడబడుతూ దాన్ని తప్పించుకుంటాడు. జైన్ మళ్లీ ఆలయంలోకి వెళతాడు. గురువు కేల్ ఆలోచనలతో నిండిపోయాడు. కేల్ మాస్టర్, నైజార్ కేవలం ఒక సేవకుడు. ఈ వెనుక ఇంకొక మహాశక్తి ఉంది. జైన్ ఏమిటి? అతనికంటే బలమైనవాడా? కేల్ ఓ పురాతన గ్రంథాన్ని తెరుస్తాడు. అందులో ఒక భారీ ఛాయారూపం ప్రపంచాన్ని కప్పేస్తోంది. కేల్ మాస్టర్, ఆయన పేరు నెఫిరస్. ఛాయల అసలైన సృష్టికర్త. జైన్ భయపడిపోతాడు. అతని శక్తులు పనిచేయడం ఆగిపోతున్నాయి. అగ్ని వెలగడం లేదు. నీరు కదలడం లేదు. జైన్, నాకు ఏమైపోయింది? నా శక్తులు ఎందుకు పనిచేయడం లేదు? జైన్ మెల్లగా కూలిపోతాడు. కాని ఆ క్షణంలో ఒక వెలుగు. అతని లోపలే ఉన్న ఓ కొత్త శక్తి. జైన్, నిశ్శబ్దంగా, నువ్వు ఛాయ యోధుడివే కాదు, వెలుగుని కూడా కలిగి ఉన్నవాడివి. జైన్ చేతుల్లో తెల్లటి శక్తి. కాంతితో నిండిపోయాడు. జైన్, ఇప్పుడు చూస్తా నైజార్. జైన్ నైజార్ కోటలోకి చొచ్చుకొస్తాడు. నైజార్ నవ్వుతూ ఎదురుగా వస్తాడు. నైజార్ చేతిని పైకెత్తుతాడు. జైన్ ఛాయ అతని వైపు లాగబడుతోంది. జైన్, నాకు ఛాయ లేకపోయినా నేనే. జైన్ తన కొత్త శక్తితో దాడి చేస్తాడు. లైట్ స్ట్రైక్. ఒక తెల్లటి కాంతి అలజడి నైజార్ కోటను చెరిపేస్తుంది. నైజార్, ఇది అసాధ్యం. నువ్వు ఛాయను కాంతితో కలిపావా? నైజార్ ధ్వంసమవుతాడు. నిశ్శబ్దం. జైన్ గెలిచాడు. కాని అతని ఛాయ మళ్లీ తిరిగి వస్తుంది. కాని జైన్ ఛాయ, ఇది అంతం కాదు. నిజమైన ప్రభువు ఇంకా చూస్తున్నాడు. ఆకాశం పగిలిపోతుంది. ఓ భారీ నల్లటి చేయి ఆకాశం నుండి చూస్తోంది. అజ్ఞాత శక్తిగా. చీకటి తగ్గినప్పటికీ తుఫాను మాత్రం మొదలైపోయింది. టు బీ కంటిన్యూయింగ్.